హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి పెట్టిన వీడియో అండి. ఇది అప్పుడే ఎప్పుడో చేసిన వీడియో అండి. బెంగుళూరు వెళ్ళక ముందు నేను పెట్టానమాట పచ్చళ్ళు, అప్పుడు తీసిన వీడియో. అలా ఉండిపోయిన వీడియోలన్నీ ఇప్పుడు పెడుతూ ఉన్నానండి. అయితే ఇది ఎలా పెట్టాలి ఏంటనేది రిలేటెడ్ వీడియోలో పెడతానండి, చూడండి. నేను పెట్టిన విధానం అది. కానీ కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను షార్ట్లో. ఇప్పుడు ఏంటంటేనండి, ఆవకాయ పచ్చడి పెట్టడం అంటే పూర్వం ఇంత సింపుల్గా కాదండి అసలు. అందరూ కూడా ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారండి. 6 కుంచాల ఆవకాయ, 4 కుంచాల మాగాయ అలా పెట్టేవారండి. ఆవకాయ ముక్క అంటే అసలు ఆవకాయ ముక్క లేకుండా ముద్ద తినేవారే కాదు. ఫస్ట్ ముద్దలో ఇప్పటికీ వెనకట వాళ్ళు, ఇప్పుడు మా మామగారు ఉంటారండి, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మొదటి ముద్ద ఆవకాయ వేసుకోవాల్సిందేనండి, మాగాయ కానీ ఆవకాయ కానీ అలా అనమాట. మా అమ్మకు కూడా అలాగే అని చెప్తూ ఉండేదండి, వేసేసుకోవాలనిపిస్తుంది, ఇప్పుడు వేసుకోకూడదు అంటున్నారని ఆగడం కానీ అని అంటూ ఉండేది. అలా అనమాట అండి, చాలామందికి అలవాటు ఉంటుంది. ఏంటంటే మనకి క్యారేజీల్లోకి మనకి వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు క్యారేజీలు అవి కూడా పెట్టేవారు కదండి, వేరే వాళ్ళకి కూడా క్యారేజీలు పెట్టేవారు. అందులో ఒక ముద్ద, ఒక ముక్క, 2 ముక్కలు ఆవకాయ ముక్క వేసి మిగిలిందేమో మనకి కూర అది కూడా వేసేవారండి. ఈ రకంగా అంటే ఎక్కువ పెట్టేవారు అనమాట. ఎలా అయినా ఉమ్మడి కుటుంబాలు అలాగే కొంచెం ఒక ముద్దలో ఆవకాయ వేసుకోవడం అనేది, అలాగే పప్పు చారు కూడా పెట్టుకుని ఆ రోజు మొత్తం పప్పులోకి పొద్దున్న 2 ముక్కలు ఆవకాయ, సాయంత్రం 2 ముక్కలు ఆవకాయ వేసుకుని అదే తినేసేవారండి. అంటే స్పెషల్గా మళ్ళీ కర్రీస్ అలాంటివి ఏమి ఉండేవి కాదు. ఆ విధంగా చాలా ఇదిగా ఉండేదండి ప్రతి కుటుంబంలోనూ కూడా. అప్పుడే ఆరోగ్యాలు బాగున్నాయి. అయితే ఆవకాయ పెట్టే విధానం ఇంత సింపుల్గా కాదండి. అంత పెద్ద ఎత్తున పెడితే అసలు ఎంత సందడండి ఆవకాయ పెట్టడం అంటే, మాగాయ పెట్టడం అంటే. ముందు రోజేమో ఇలాగా మనకి కాయలంటూ వచ్చేసి ఎక్కువ ఎక్కువ కాయలు వచ్చేవండి. వాటిని బకెట్లో, పెద్ద పెద్ద ఎనభ బకెట్లు ఉండేవండి మా ఇంటి దగ్గర. ఇప్పట్లా ప్లాస్టిక్ బకెట్లు కాదు, పెద్ద ఎనభ బకెట్లు ఉండేవండి. వాటిల్లోనేమో నానబెట్టేవారు. తర్వాత రోజు వాటిని శుభ్రంగా తుడిచి, పొడిగుడ్డతో తుడిచి, అస్సలు తడి తగలకూడదండి ఆవకాయకి కానీ మాగాయకి కానీ. అందు గురించి చాలా శ్రద్ధ తీసుకునేవారు. తడిగుడ్డతో తుడిచండి అలా పెట్టడం, అలాగే ఇంటిల్లిపాది అక్కడే ఉండడం. చిన్నపిల్లలు అందరం కూడా వేసవి సెలవులు కదండి, అందు గురించి అక్కడ అందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం అనమాట. స్పూన్తో గీకాలి కదండి జీడి తీసిన తర్వాత. ఒకళ్ళేమో తొడవడం, ఇది అందులో పెట్టాము, ఇది అక్కడ పెట్టాము, ఇది అక్కడ పెట్టాము అంటే అటు ఇటు తిరిగేవాళ్ళం. చిన్నపిల్లలు ఎవరు తోచిన వాళ్ళు చేసేవాళ్ళం అండి అసలు. అంటే కుటుంబం మొత్తం ఆవకాయ మాగాయకి ఇన్వాల్వ్ అయిపోయేది. ఎందుకంటే మగాళ్ళేమో మరకత్తిపెట్టి ఉండేదండి మా ఇంట్లో ఇప్పుడు ఉంది, మరకత్తిపెట్టితో కోసేవారు. ఆడవాళ్ళేమో పైన చెక్కు తీయడం, ఇలాగ జీడు తొడవడం, ఈ పిల్లలు ఇలా చేసేవాళ్ళం. ఇంతమంది కలిసిగట్టుగా ఇంత అలా చేసుకుని తినేవాళ్ళం అండి. అసలు ఏ ఫ్రిడ్జ్ లేకపోయినా సరే మనం బయట పెట్టుకున్న అస్సలు పాడయ్యేది కాదు. ఇప్పుడు అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నిల్వ ఉండట్లేదండి. అదండి ఇప్పుడు పరిస్థితి. అవునండి.